ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 8 కోట్లతో పట్టుబడ్డ మంత్రి, తీవ్ర టెన్షన్లో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పుష్ప మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఇద్దరు దుండగులు లారీ కింద ఏర్పాటు చేసిన అరలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నించారు. గరికపాడు చెక్పోస్ట్ వద్ద అర్ధరాత్రి పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్నారు. అందులో తనిఖీ చేయగా మొత్తం 8,40,00,000 రూపాయలు సీజ్ చేశారు. హైదరాబాద్లో నుంచి గుంటూరు నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆ ఇద్దరూ కూడా తమ యజమాని చెప్పినట్లుగా లోడ్ను తరలిస్తున్నామని పోలీసులకు చెప్పారు. అవి ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయో అన్న విషయం తమకు తెలియదని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ లారీ యజమానికి సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నాటికి ఆ డబ్బులు ఎవరివి అన్న విషయంపై ఓ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ఇవి ఎన్నికల కోసం ఖర్చు చేసే డబ్బా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.